ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన కేకలు ఎవరికి వినపడాలండి? మరి గట్టిగా వేయాలి, నెమ్మదిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు మా కుటుంబాలతో, మా పిల్లలతో మేము ప్రాణాలతో బ్రతుకున్నామంటే మా నీతిని బట్టి, మా యథార్థతను బట్టి, మా మంచితనాన్ని బట్టి కాదయ్యా. కేవలం నీ కృప చొప్పున మమ్మల్ని సజీవించారు. ఈ పునరుత్థానపు ఆరాధన దినంలో నీ బలిపీఠం దగ్గర చేరడానికి కృపించాను. మనుషుల మాటల వల్ల మాకు ప్రయోజనం ఉండదు కానీ తండ్రి, ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో మీరు మాతో మాట్లాడి నీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని, ఆ సిద్ధపాటు మాకు దయచేయమని మా రక్షకుడు, సజీవుడు, పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాపాల ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నాండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రాలు. ప్రభు మనందరికి ఇచ్చిన ఆయన వాక్యాన్ని అందరూ కలిసి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనందరి కోసం దేవుడు సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేసి ఈ స్థలం దగ్గరికి వస్తున్నప్పుడు సిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ప్రభు నాకు గుర్తు చేసిన వాక్యం ఇది. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. మీలో చాలామందికి తెలుసు, నేను పుట్టుకతో క్రైస్తవుడు కాదు. ఇంతకుముందు ఎప్పుడు నేను బైబిల్ చదవలేదు. ఇక్కడ కూర్చుని మీరందరూ నాకంటే సీరియస్. కాకపోతే ఆయన మహాకృప కలిగి, ప్రేమ కలిగి ఒక వాచ్మెన్ భార్య లక్షల మంది ప్రజల మధ్య ప్రార్థన చేసినప్పుడు పత్రికా విలేకరుల సమక్షంలో, టీవీ వాళ్ళ సమక్షంలో లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్ళిన నా జీవితంలో ఒక వాచ్మెన్ భార్య ప్రార్థన ద్వారా దేవుడు లక్షల మంది ప్రజల మధ్య పబ్లిక్గా అద్భుత ఆశ్చర్యకార్యం చేశాడు. అప్పుడే ఒక కోటీశ్వరుడు కడుపులో పుట్టిన నేను, ఒక ప్రముఖ ఇంజనీర్ నేను, ఒక పారిశ్రామికవేత్తను నేను ఒక క్రైస్తవుడిగా, ఒక దైవ సేవకుడిగా మారడం జరిగింది. అంచేత దేవుని పాదాల దగ్గర మోకాలు వేసి బైబిల్ చదువుతున్నాను. అందుకని దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మనందరికీ పరిచయమైన దేవుని వాక్యాన్ని చూద్దాం. అది లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. దయచేసి అందరూ కూడా చూసుకుందాం.
లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దగ్గరగా ఉన్నవారు, బైబిల్ ఉన్నవారు చదివి వినిపించి సహాయం చేయండి. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఈ మాటలు ప్రభు మనకు ఎందుకు చెప్పాడంటే సంఘాన్ని సిద్ధపరచడానికి. ఆ కేంద్రంలో వరుస వచనాలని చదువుకుంటున్నాం మనం వెళ్తే, అసలు దొంగ ఎప్పుడు వస్తాడో తెలీదు, దొంగ వచ్చినట్లు నేను వస్తాను. ఎవరైతే మెలకువగా సిద్ధపడతారో వాళ్ళే పరలోకం వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఉండిపోతారు. దిట్ ఈస్ ఫర్ ఫిల్టరేషన్. మనలో ఎంతమంది చర్చకు వచ్చిన వాళ్ళు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు అందరూ పరలోకాలతో గ్యారంటీ లేదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దానికి సిద్ధపాటు కావాలి. ఇక్కడ చర్చకు వచ్చి పాటలు పాడి ప్రసంగం చేసి అన్నీ చేసి నరకానికి పోతే అంతకంటే సిగ్గుతో తొలవచ్చు పని ఉండదు. అక్కడ అందరూ మన అపహాస్యం చేస్తారు. పెద్ద భక్తుడిలాగా యాక్షన్ చేసే కదా యాక్టర్. నీ బ్రతుకు నిచ్చినరకమేనా? అందుకని ప్రభు అంటాడు, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండండి. ఇదే విషయాన్ని ఇంకొక డైరెక్షన్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం కూడా చెప్తాడు. మాథ్యూ 25:1. మత్తయి సువార్త 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 సంఘానికి వచ్చిన వాళ్ళలో కన్యకలంటే సంఘానికి వచ్చిన వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని. అంటే భక్తి చేసిన వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు అని యేసుప్రభు చెప్తున్నాడు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి బుద్ధి లేదంటే, వాళ్ళ సిద్ధంలో ఎందుకు నూనె లేదంటే, ఎందుకు వాళ్ళ దీపం వెలగట్లేదంటే వాళ్ళు నడుము కొట్టుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. లూకా సువార్త 12:35 వచ్చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం. అందుకని యేసు ప్రభు అంటాడు, మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచుండండి. ప్రియులారా, ఒకవేళ ప్రభు చెప్పినట్లు మనం ఎవరో నడుములు కట్టుకోలేదు అనుకోండి, మన దీపాలు ఏమవుతాయి? తిరుగు లేకుండా ఆరిపోతాయి. తిరుగు లేకుండా వాళ్ళ బ్రతుకులు ఆరిపోతాయి. నడుము కట్టుకోకపోతే ఒక స్త్రీ జీవితం ఎంత భయంకరంగా మారిందో అదే లూకా సువార్త 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూడండి. నడుము కట్టుకోకపోతే ఒక స్త్రీ జీవితం ఎంత భయంకరంగా మారిందో లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉందంటే ఎక్కడుంది ఈ స్త్రీ? సమాజ మందిరం. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది? వాక్య ప్రకారం చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మందిరానికి? అంటే నాకంటే సీనియరా, జూనియరా? మోస్ట్ సీనియర్ ఉమెన్, చాలా సీనియర్. అసలు ఎవరిని లెక్క చేయదు. ఎందుకంటే బైబిల్ 18 సార్లు రుబ్బేసి ఉంటుంది.
ధర్మశాస్త్రం బాగా తెలుసు. ప్రార్థన ఇస్తే ఇంచుమించు 45 నిమిషాలు, గంట వరకు ప్రార్థన చేయగలరు, అంత కెపాసిటీ. ప్రసంగానికి కూడా సమయం అవుతాడు. కానీ ఆవిడకి ఏం పట్టింది? దయ్యం పట్టిన నేను 18 సంవత్సరాల నుంచి మందిరికి వచ్చినప్పుడు కూడా దెయ్యం పడుతుందా? ఒకసారి ఆలోచించండి. బలహీనపరచు దెయ్యం పట్టడం వల్ల ఈ స్త్రీకి ఏమైంది? కింద చదవండి. ఆమె నడుము వంగిపోయి, దేవుడు నడుము కొట్టుకోమన్నాడుగా. పెద్దరికం కావాలి వీడికి. ప్రార్థన దంచుకొట్టేస్తుంది. మోస్ట్ సీనియర్ ఉమెన్, కానీ నడుము కట్టుకోదు. అందుకని దెయ్యం ఏం చేసిందండి? ఏం చేసింది? వచ్చేసింది. 18 సంవత్సరాల మందిరికి వస్తున్న స్త్రీకి నడుము వచ్చే దెయ్యం పేరు ఏంటండి? నీకు నాకు ఎలా పేర్లు ఉన్నాయో దెయ్యానికి కూడా పేర్లు ఉన్నాయి. ఈ దెయ్యం పేరు ఏంటండి? చదవండి ఒకసారి. బలహీనపరచు దయ్యం. ఆ దెయ్యం పేరు ఏంటండి? బలహీనపరచు దెయ్యం. రకరకాల దెయ్యాలు. విశాఖపట్నంలో మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద అడ్వకేట్. మా ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, తైనాల విజయ్ కుమార్ గారు, ఆయన ఫ్రెండే. టాప్ ఫస్ట్ అడ్వకేట్ అండి. పొద్దున్న వెళ్ళేటప్పుడు మంచి ఖరీదైన కారు అనమాట, ఇంచుమించు 16 lakhs ఖరీదైన కారు. ఆ కారులో వెళ్తాడు కోర్టుకి, బాగా డబ్బులు వస్తాయి. సాయంత్రం వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసండి? రిక్షాలో వస్తుంటాడు. పొద్దున్న వెళ్ళినప్పుడు కారులో వెళ్తాడు, సాయంత్రం వచ్చినప్పుడు రిక్షాలో మైకంలో ఊపుతుంటాడు. ఆ భార్య ఏం చేసిందంటే, ఈయన ఏ మురికి కాలు దగ్గర తాగి పడిపోతాడని చెప్పి ఒక రిక్షా ఒకటి ఎంగేజ్ చేసింది భర్త కోసం. పొద్దున బాగానే ఉంటాడు, సాయంత్రం ఏం పెట్టింది దీనికి? ఈ బ్యాచ్ లేదంటనా? వీళ్ళు చర్చికి వస్తారు. చర్చికి రాదండి, వస్తారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయన చర్చికి వచ్చి బ్రహ్మాండ ప్రార్థన, ఆయన ప్రార్థనిస్తారు. కానీ ఆయనకి నాకే తెలుసు ఎన్ని సేవకులు తాగుతాడో. నా ఫ్రెండ్కి పెట్టిన దెయ్యం ఏంటంటే సిగరెట్లు తాగించింది. వీళ్ళు దెయ్యాలు వదిలించుకోవట్లా, మందిరికి మాత్రం వస్తారు. ఈవిడ కూడా 18 సంవత్సరాల మందిరికి వస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నేను అడుగు కొట్టుకో, నేను ఉంచేస్తుంది. ఆ దెయ్యం పేరు ఏంటండి? బలహీనపరచు దెయ్యం. ఈ బలహీనపరచు దెయ్యం ఎంత ప్రమాదకరమైందో అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంకి వెళ్తే అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుక చాలా చాలా చాలా. అసలు వీళ్ళిద్దరు ఎందుకు పొలం అన్నారు? కారు కొనుక్కోడాక, టొయోటా కారు. మరి ఏమైనా అమెరికాలో ఇల్లు కొనుక్కోడాక? పొలం అమ్మి డబ్బులు ఎవరికి ఇవ్వాలి? అపోస్తులు ఏం చేసుకుంటాడు? అమ్మ నాలాగా సొక్క ప్యాంటు కూడా జోబులు ఉండవు ఆయనకి. సంఘానికి ఆ రోజుల్లో ఎంత భక్తిగల సంఘం అంటే, ఈ ఆస్తులు, ఈ బిల్డింగ్లు, ఈ కార్లు మనకెందుకు? హాయిగా ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తులు బాగా పడేస్తే సంఘం అక్కర్లు తీరుస్తుంది. అందరూ హాయిగా ఉమ్మడే బతకచ్చు. ఇప్పుడు ఆ రూల్ పెడితే భలే ఉండేదండి. ఒక్క
అక్కడ ఈ బెంచీలు కూడా అసలు ఎవరు కనబడరు. మటాష్ మన భక్తి ఎగిరిపోద్ది, బలహీనపడుతుంది, దెయ్యం పైకి తీసుకెళ్ళిపోద్ది అంతే. ప్రాక్టికల్గా అపోస్తుల కాలంలో సంఘ పరిచయం రావాలంటే మన భక్తి కనబడదండి. ఇది వాస్తవం. మన ఆస్తులు మన సమస్తము సంఘం ముందు పడేయాలంటే ఇది అవసరం. ఈ అమ్మిన వాళ్ళు మనకంటే భక్తి పరులా కాదా చెప్పండి. అననీయ సఫీరా ఏమన్నారండి? ఎవరి కోసం? సంఘం కోసం. అంతవరకు భక్తి స్టాండర్డ్గా ఉందండి. ఆ తర్వాత చదువుతాం, చదవండి. భార్య ఎరికనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అక్కడ ఎంటర్ అయింది. దేవుని కోసం సమర్పించుకునే డబ్బుని, ఆ పొలం ఎవరిది? అపోస్తలుగా, సంఘంగా? అదే మాయలాభం. ఈ రోజుల్లో తక్కువ రాబడి వచ్చినప్పుడు దశభాగం పర్ఫెక్ట్గా ఇస్తానండి. ప్రభువా ఇంకా మంచి ఇచ్చాడు. ఇప్పుడు $5,000 నాయన $10,000 చేయదంటే దగ్గర $10,000. అక్కడి నుంచి $20,000 చేయి నాయన. మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు, సొంత ఇల్లు కావాలి అంటే $20,000 చేస్తాడు. $5,000 నెలకు వచ్చిన రాబడి వచ్చినప్పుడు నమ్మకంగా ఇచ్చిన దశభాగం 20,000 వచ్చినప్పటికీ కొంత ఎక్కడ తెస్తాం? ప్రాక్టికల్గా సంఘం యొక్క ప్రాబ్లం. ఈ రోజున సంఘంలో అన్నయ్య సభ్యులు వచ్చేస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సింది దాచుకునే సంఘం. దీనికి కారణం ఏంటంటే ఆ సంఘంలోకి బలహీనపరచు దెయ్యం ఎంటర్ అయింది. ఈ బలహీనపరచు దెయ్యం ఏం చేసిందంటే పొలం అమ్మించింది, కానీ అంతా ఇవ్వనే మనసు పెట్టలేదు. అందుకే ఎప్పుడు సంఘం దిక్కుమాలిగా ఉంది. ఇప్పుడు ఆ రోజున సంఘం ఎంతో శక్తివంతమైంది, దేవుడు ఆత్మతో నడిపించబడిన సంఘం ఈ రోజు ఆత్మ కూడా లేకుండా అయిపోయిన కారణం ఏంటంటే శరీర సంబంధాలు కూడా కారణం. ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క పోజు, ఎవరు లేవు లేదు. బలిపేట మీద ఎవరు ఎన్ని వేషాలు అయ్యారో అన్ని వేషాలు వేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఏ చిన్న పిచ్చి వేషం వేసినా మటాస్ చచ్చిపోవడం. అక్కడే ఏం జరిగింది చూడండి. 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎవరిని ప్రేరేపించింది? అందరూ చేయొచ్చు. ఆ సాతాను పేరేంటంటే బలహీనపరిచింది. అయ్యో భక్తి జీవితంలో వచ్చేసింది అంతే. మంచి సంఘం అండి, బ్రహ్మాండ సంఘం. ఎవరి సంఘం అయితే? పేతురు కదండి. అదిరిపోయే పాస్టర్ అదిరిపోయినాడే. కానీ విశ్వాసం ఇద్దరిని ఒక్కసారి వచ్చేసింది. దీంతో డబ్బు దాచుకునే మనసుతో దేవుడికి ఇవ్వాలని ఉంటుంది, కానీ సైతం ఉంటుంది ఇవ్వమాక. పాస్టర్ గారు $200 ఇవ్వాలనుకోండి, సైతం చెప్తుందా 100 అంటే ఎంత వస్తారు? మిగిలింది 100 పాపం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు $200 వద్దు. సాతాను గారు చెప్తాడు వద్దు, సగవి అసలు అంటాడు సాతాను. అంటాడండి సాతాను ఎంత మంచాడు తెలుసా? నిజం దేవుడికి ఇప్పిస్తాడు, ఎవరైనా వాడు అది చాలా మంచాడు. వాళ్ళు మంచి ఉంది. ఎందుకు ఏ విధంగా అంటారు ఏంటంటే మంచి చెడల తెలుగు నుంచి వృక్ష ఫలం తినిపించాడు.
మన గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ చేత ఆ బ్లడ్ మనలోకి వచ్చింది కదా. ఆ గ్రాండ్ ఫాదర్ కంటే ఎక్కువ జ్ఞానం మనకు. ఆయన చదువుకున్నాం, ఇంకా చదువుకున్నాం. అందుకని మనకు కూడా ఎలాంటి తెలివితేటలు అంటే మంచి తెలివితేటలు, సాగు తెలివితేటలు. చెడ్డ తెలివితేటలు అంటే దాని పేరు అంటే సాగు తెలివితేటలు. అన్నికి ఏ తెలివితేటలు వచ్చినాయి? సాగు తెలివితేటలు. ఆంధ్రలో మన ఊరు అంటారు కదా, ఇటు సాగు తెలివితేటలు వచ్చాడు అంటే తెలివితేటలు వాళ్ళకి ఏమొస్తుంది? సాగు వస్తుంది. బలహీనపరిచింది అయ్యో చివరికి వర్జనం కాదు, చంపేసింది. చంపేసింది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూద్దాం, బలహీనపరిచి దెయ్యం ఎవరెవరి జీవితాలు ఈ విధంగా నాశనం చేసింది. వీళ్ళంతా సీనియర్స్, మంచి సంఘాలు ఉన్నవాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 16 వచ్చిన తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. వాళ్ళకి డబ్బు మీద ఆశండి, డబ్బు దాచుకున్నారు. వీళ్ళకి ఎక్కడ బలహీనత అంటే చూపుల్లో బలహీనత. కొంతమందికి చూపుల్లో బలహీనత. దేవుడు ఏ చూడద్దు కలిసి చూపుతారు. భక్తులే, చాలా భక్తులండి, మంచి భక్తి చేస్తారు ఆత్మోస్లే, కానీ దేవుడు ఏ చూడద్దంటే చూస్తారు. చూడండి, భక్తులే. అదేంటంటే ఎవరు లేకుండా సీక్రెట్గా చూస్తారు. సంవత్సరం పిలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అక్కడ పిలిస్తే వస్తాడంటే తిరిగి లేకుండా వస్తాడు. దేవుడి యొక్క శత్రువులను పిలిస్తే గడగడ 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 వణికించే సంవత్సరం. అలా పిలిస్తే దేవుడు వచ్చేస్తాడు. సంవత్సరం పిలిస్తే వస్తాడంతే. మనం పిలిస్తే మన దగ్గర పనిచేసే కనోడు కూడా రాడు. పిలిస్తే కొత్త మనం పిలుస్తా, నాకు అనంతరం కిచెన్లో ఉంటుంది ఈవిడ. కానీ దేవుడు పరలోకి విడిచిపెట్టి వచ్చేస్తాడంటే ఎవరు పిలిస్తే? సంవత్సరం పిలిస్తే. మంచి భక్తుడు, భక్తుడు కాదండి. అటువంటి భక్తుడు ప్రార్థనకి వెళ్ళాడు. ఎక్కడికి? గాజాకి. గాజాకి ప్రార్థనకి వెళ్ళాడండి. ప్రార్థన కదా, మరి సువార్తకి వెళ్ళాడా? సువార్తకు కూడా కదా, మరి దేనికి వెళ్ళాడు? గాజాకి వెళ్ళి ఏం చేశాడండి? వేసిన ఏం చేశాడండి? చూశాడు. ముందు చూసాక వెళ్తారు. ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంటే సుంపు నుంచే వస్తుంది. దావీదు చూసాక వెళ్ళాడా? సూపు భక్తులే. చర్చికి వస్తాడు, బాగా ప్రార్థన చేస్తాడు, కానీ చూస్తాడు. సంవత్సరం అప్పుడు ఫెసిలిటీ లేవు కాబట్టి కష్టపడి గాజాకి వెళ్ళాడు. ఇప్పుడైతే అమెరికాలో అయితే అలా అలా నొక్కగానే గాజా మన ముందుకు వచ్చేస్తాడు. అలా బట్ట నొక్కండి. అసలు పెద్ద స్క్రీన్, గాజా స్క్రీన్ ఉంటుంది మన ఇంట్లో. చిన్న స్క్రీన్ గాజా మన పనిచేయదు. పెద్ద స్క్రీన్ గాజా దీనికి ప్రార్థన చేసుకోలేక ఆ దరిద్రుడు గాజా పిల్లలు కూడా పాటు చేసేస్తుంది పిచ్చి బొమ్మలతో. ఒక ఎలుక, ఒక కోతి ఎంతమంది పిల్లలు పాటు చేస్తుందో తెలుసండి? వాళ్ళు చదువంతా పాటు చేస్తుంది. ఒక్క ఎలుకే, ఒక్క కోతే, ఒక్క పిల్లే, సారీ. అసలు సాధారణ పిల్లలు పిచ్చలేకపోతున్నారు. ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా ఎట్లా
పెయింటింగ్ ఎంత అట్రాక్షన్ తెలిసింది. అందుకే చాలా మంది పిల్లలకి కళ్ళద్దాలు కూడా చెప్తున్నాయి. పైగా నేను ఒక ఇంట్లో చూశాను, అదేదో ఐప్యాడ్ అండి, ఐప్యాడ్. అదో చిన్న గాజ ఎక్కడికైనా కొట్టుకోవచ్చు. మనమేమో 5 రూపాయల పలకలు 10 రూపాయల పలకలు వాడితే స్లైడ్స్, వీళ్ళకి 40,000 రూపాయల పలకలు అండి బాబు. దట్ ఈస్ అమెరికన్ స్టైల్. సంవత్సరం దేవుడు ఆశీర్వదించాడు. అయ్యారు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఏమండి వెళ్ళలేరా? గాజాకి వెళ్ళారు, వెళ్ళి వేసి చూశాడు. ఏమండి చూశాడు. చివరికి ఏమైందో చూడండి ఒకసారి. అదే 16వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16:21. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని ఎవరిని పట్టుకున్నారు? సంసోనే. గడగడ ఉడుకుతూ పారిపోయిన పట్టుకున్నారు. పట్టుకొని అతని కన్నులను ఊడదీసి. దేని ఊడదీశారండి? ఏ కళ్ళతో వేసుకుని చూశాడో ఆ కళ్ళు ఏమని ఊడపీసారు. అలా రాయించాడు దేవుడు. ఆ కళ్ళను ఊడదీసి గాజాకు అతనికి తీసుకుని వచ్చి. ఎక్కడ తీసుకొచ్చారమ్మా? ఎందుకు గాజా తీసుకొచ్చారు? అక్కడే చూశాడు. అక్కడే చూడకూడని సంగతులు చూశాడు. బలహీనపరిచింది. అయ్యో బలవంతుడైన సంసాన్ని ఎక్కడ పడగొట్టిందంటే గాజాలు. మనందరం భక్తులమే, మంచి ప్రార్థన చేస్తాం, మరి ఎక్కడే చూపులు చూస్తున్నాం? సైతం గారు నడుము వచ్చేస్తున్నాడు. భక్తులమే కాదట్లా, సిద్ధపట్ల దేవుడు వస్తాడు. ఆ భయం మనకి లేదు. అక్కడ చదివితే ఎంత సిగ్గేస్తుందో మనకి. గాజాకి తీసుకొచ్చి ఏం చేశారు చూడండి సంసోన్ని. బంధించి ఏం విసురుతున్నాడు? తిరగలే. దేవుడి పక్షాన్ని నిలబడి శత్రువుని గడగడ గడగడ వణికించే సంసారం జైల్లో తిరగనిస్తున్నాడండి. జైలు కారణం ఏంటంటే దరిద్రుడు చూపు, పనికిలో చూపులు. దేవుడికి అసహ్యం ఏదో ఆ చూపులే. ఒక్కడు మేము దేవుడి డబ్బులు దాచుకుంది. ఆ దేవుడి డబ్బు కూడా అలాగే వాళ్ళ డబ్బే దేవుడికి సమర్పించేది. ప్రమాణం చేశారు, సంఘం ముందు ప్రమాణం చేసి దాచుకున్నారు. దేవుడు ప్రేరేపించిన ఇచ్చే మనసు లేదు. డబ్బు కోసం నాశనం అయిపోయింది ఒక కుటుంబం. పనికి మన చూపులు చూసి, చెప్పని చూపులు చూసి ఇంకో వ్యక్తి జీవితం నాశనం అవుతుంది. ఎలా ఉన్నాయి మన చూపులు? ఎలా ఉంది మన ప్రవర్తన? దేవుని బలిపీఠం దగ్గర ఎలా జీవిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే